హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ చాక్లెట్ పేస్ట్రీని చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను 3 ఎగ్స్ బీట్ చేసుకుంటున్నాను. 3 ఎగ్స్ బీట్ చేసుకుని నేను 1 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను 3 బ్యాచెస్గా. ఈ రెసిపీ వచ్చి స్పాంజ్ని కట్ చేసి మనం టీ టైం కేక్లో కూడా యూస్ చేసుకోవచ్చు. నేను మాత్రం చాక్లెట్ పేస్ట్రీని చేసి చూపిస్తాను. ఒక సబ్స్క్రైబర్ నాకు చాక్లెట్ పేస్ట్రీని చేసి చూపించమని కామెంట్ పెట్టారు, అందుకని నేను మీకు చాక్లెట్ పేస్ట్రీని చేసి చూపిస్తున్నాను. నేను 3 బ్యాచెస్ కింద షుగర్ని యాడ్ చేసుకుని బీట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. చాక్లెట్ పేస్ట్రీ కాబట్టి చాక్లెట్ ఎసెన్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ అయినా చాక్లెట్ ఎసెన్స్ అయినా ఏదైనా ఆప్షనల్, ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేను డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ మైదాని ప్లస్ 1/4 కప్ ఆఫ్ కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, తర్వాత వచ్చేసి 1/8 స్పూన్ ఆఫ్ సాల్ట్ అనమాట. అంటే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకుని ఇవన్నీ మనం జల్లించుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లు అలా జల్లించుకోవాలి మనం. జల్లించుకుని మనం కోకో పౌడర్ని మైదాని కూడా ఒక స్పూన్తో కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే రెండు కూడా మిక్స్ అవ్వాలి కదా. ఫస్ట్ వచ్చి స్పూన్తో కలుపుకొని మనం ఎగ్ బేస్లో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. త్రీ బ్యాచెస్లో యాడ్ చేసుకోవాలి. నేను స్పాచులాతో కలుపుకుంటున్నాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కొంచెం కొంచెం తీసుకుంటూ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఎగ్స్ చేసేటప్పుడు బీటర్ లేకపోయినా పర్వాలేదు, విస్కర్ని యూజ్ చేసి మనం ఎగ్స్ని బీట్ చేసుకోవచ్చు. కానీ కొంచెం టైం టేకింగే, కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది. ఎలక్ట్రిక్ బీటర్ అయినా పర్లేదు, విస్కర్ అయినా పర్లేదు. విస్కర్కి వచ్చి ఓన్లీ కొంచెం టైం పడుతుంది, కానీ కేక్స్ వచ్చి ఫ్లఫీగా బాగా వస్తాయి. తర్వాత నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ని కలుపుకున్న తర్వాత నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత నేను 8 ఇంచ్ టిన్ తీసుకున్నాను అనమాట. దానికి బటర్ పేపర్ యాడ్ చేసుకుని నేను బ్యాటర్ అంతా అందులో వేసుకుని ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో నేను 35 మినిట్స్ బేక్ చేసుకున్నాను. మనం 35 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత కేక్ని బయటికి తీసుకున్న తర్వాత చల్లారనివ్వాలి. నాకు 2 అవర్స్ వరకు పట్టింది. నేను ట్యాప్ కూడా చేసుకుంటున్నాను. నాకు 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్ తర్వాత నేను స్పాంజ్ని బయటికి తీసుకుంటున్నాను.
బయటికి తీసుకుని మనం ఇప్పుడు పేస్ట్రీ తయారు చేసుకుందాము. నేను బేస్ తీసుకుని బేస్ పైన నేను స్పాంజ్ని తీసుకుంటున్నాను. మనం కుక్కర్లో బేక్ చేసుకునేటట్లయితే పైన లేయర్ తీయనవసరం లేదు. కాకపోతే పేస్ట్రీకి వచ్చి హైట్ అనేది లేకుండా ముందు పైన మనం కొంచెం హైట్ వచ్చింది కదా, ఆ లేయర్ని కొంచెం తీసేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం లేయర్లన్నీ కూడా కొంచెం 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 కట్ చేసుకుని తర్వాత మనం మిడిల్లో కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ అయినా పర్వాలేదు, 1 లేయర్ అయినా పర్లేదు, మనకు నచ్చినట్లుగా కట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి 1 లేయర్ కట్ చేసి చూపిస్తున్నాను మీకు. వన్ లేయర్ కట్ చేసుకుని తర్వాత నేను 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్లో 3 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుని కలుపుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. తీసుకుని నేను యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. షుగర్ వాటర్ని రెడీ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్లో నేను షుగర్ వాటర్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. వాటర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత షుగర్ వాటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను విప్పింగ్ క్రీమ్ చేసి ముందే పెట్టుకున్నాను. నాకు ఈ పేస్ట్రీకి వచ్చి 150 ml నుంచి 180 ml వరకు నాకు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను నేను. ఆ విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకుని దాంట్లోకి నేను మళ్ళీ గనాష్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఆ క్రీమ్ని అప్లై చేశాను. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆ క్రీమ్ని అప్లై చేసుకున్నాను. నార్మల్ విప్పింగ్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్లో మనము చాక్లెట్ చిప్స్ని కానీ మనకి ఇష్టమైన చాక్లెట్ గనాష్ని పైన క్రీమ్ పైన కూడా వేసుకోవచ్చు. నేనైతే విప్పింగ్ క్రీమ్లోనే నేను గనాష్ని యాడ్ చేసేసుకుని క్రీమ్ని స్ప్రెడ్ చేసుకున్నాను. చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ విప్పింగ్ క్రీమ్ వాడినట్లయితే నేను ఇంకా 2 మిక్స్ చేసుకుని ఈ లేయర్ పైన నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎలాగైనా పర్వాలేదు. ఫస్ట్ వచ్చి మనం విప్పింగ్ క్రీమ్ వేసుకుని చాకో చిప్స్ వేసుకోవచ్చు, లేదంటే గనాష్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను 2 మిక్స్ చేసేసి వేసుకుంటున్నాను. లేదా చాకో చిప్స్, గనాష్, తర్వాత వచ్చి క్రీము 3 కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. ఎలాగైనా మనం రెడీ చేసుకోవచ్చు. నేను వచ్చి ఓన్లీ గనాష్ తీసుకుని క్రీమ్లో కలుపుకొని వేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్లు. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకుని తర్వాత సెకండ్ లేయర్ వేసుకుని నేను మళ్ళీ షుగర్ వాటర్ని డిప్ చేసుకుంటున్నాను. షుగర్ వాటర్ని కూడా చేసుకుని మళ్ళీ సెకండ్ లేయర్లో కూడా సేమ్ ప్రాసెస్. చాక్లెట్ మౌసీని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా చాక్లెట్ కేక్కి క్రమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి బయటికి. ఆ క్రమ్స్ రాకుండా ఫస్ట్ వచ్చి నేను లేయర్ వచ్చి ఎప్పుడు కూడా క్రమ్ కోట్ వేసుకుంటాను. క్రమ్ కోట్ వేసుకుని తర్వాత నేను సెకండ్ లేయర్ ఐసింగ్ చేసుకుంటాను అనమాట.
ఎందుకంటే చాక్లెట్ కేక్ ఎక్కువగా క్రమ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ. లేయర్ వచ్చి స్ప్రెడ్ చేసుకుని తర్వాత కేక్ చుట్టూరు కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. క్రీమ్ని స్ప్రెడ్ చేసుకుని మొత్తం అంతా క్రమ్ కొట్టించుకోవాలి. మనం క్రమ్ కొట్టించుకున్న తర్వాత ఒక 1/2 అవర్ 15 మినిట్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పెట్టుకుని తర్వాత సెకండ్ లేయర్ ఐసింగ్ చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ లేయర్ వచ్చి క్రమ్ కోట్ చేసిన తర్వాత నేను ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను అనమాట. తీసుకున్న తర్వాత నేను మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకుంటున్నాను. వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిందంతా 1 kg మెజర్మెంట్ చూపించాను అనమాట మీకు. 3x కాకపోయినా 4x కూడా తీసుకోవచ్చు. నేనైతే 3x తీసుకున్నాను. 4x అయితే ఇంకా ఫ్లఫీగా ఇంకా చాలా బాగా వస్తుంది. కానీ మెజర్మెంట్స్ వచ్చి మైదా తర్వాత షుగర్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. మనకి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. కానీ మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ఎక్కువ తక్కువ తీసుకోకూడదు. కరెక్ట్ మెథడ్లో చేసుకుంటే కేక్ వచ్చి ఫ్లఫీగా వస్తుంది అనమాట. తర్వాత నేను చుట్టూరు కూడా సెకండ్ లేయర్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. రౌండ్ షేప్కి స్క్వేర్ షేప్కి కొంచెం రౌండ్ షేప్కి అయితే తొందరగానే అయిపోతుంది. స్క్వేర్ షేప్ అయితే కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇదే క్రీమ్ మనం బటర్ క్రీమ్ కూడా పెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు. నేను తర్వాత వీడియోలో కూడా మీకు చేసి చూపిస్తాను. తర్వాత వీడియోస్లో కూడా నేను మీకు బీటర్ లేకుండా కూడా మీకు కేక్ చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చుట్టూతా కొంచెం రెడీ చేసుకున్న తర్వాత నేను పైన డిజైన్ తీసుకున్నాను అనమాట. డిజైన్ వేసుకుని కట్ చేసుకుంటున్నాను. సేమ్ సైజులో కట్ చేసుకుంటున్నాను. నాకు వచ్చి 5 టైమ్స్ కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చి మధ్యకి మిడిల్కి కట్ చేసుకున్నాను. నాకు వచ్చి 12 పీసెస్ వచ్చాయి అన్నమాట 1 kgకి. దానిపైన నేను విప్పింగ్ క్రీమ్ను వేసుకుంటున్నాను. నేను N1 నాజిల్లో నేను నాజిల్తో నేను డిజైన్స్ చేసుకుని వేసుకుంటున్నాను. మన ఇష్టం వచ్చిన డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు. రోజెస్ తెచ్చుకోవచ్చు, లేదంటే లీవ్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత వచ్చి నేను చాక్లెట్ మెల్ట్ చేసుకుని ఆ క్రీమ్ పైన వేసుకుంటున్నాను అనమాట. కవర్తో అయినా వేసుకోవచ్చు. పైపింగ్ బ్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. నేను స్పూన్ తీసుకున్నాను. కొంచెం చాక్లెట్ గనాష్ని కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఈజీగా చాక్లెట్ పేస్ట్రీ రెడీ అయిపోయింది. నాకు 1 kgకి వచ్చి 12 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. లేదంటే మనం ఇంకా చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు.
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.